మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ప్రభు ఈ పూట మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీ అవయవములు ఏవైతే ఉన్నాయో అవి నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. ఒకప్పుడు ప్రజగా ఉండక నేడు మీరు ప్రజలైతారు. ఒకప్పుడు దేవుని జనాంగముగా ఉండక ఇప్పుడు దేవుని జనులుగా పిలువబడుతున్నారు. అయితే ఒకప్పుడు సాతానుగాడికి సాధనాలుగా ఉన్నటువంటి మీ అవయవములు ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు నేత్రాలు సినిమాలకు, సీరియల్కు, శరీర కోర్కెల కొరకు కామాతృతతో చూచినటువంటి మీ నేత్రాలు ఇప్పుడు నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. ఇక మీదట ఎప్పటి నుండి మీ నేత్రాలు పరిశుద్ధతను కాంక్షించే, పరిశుద్ధతను ఆశించే, పవిత్రమైన నిష్కలంకమైనటువంటి నేత్రాలుగా మీ నేత్రాలు ఉండాలి. ఒకప్పుడు మీ చేతులు దొంగతనాలకు, అవిధేయత క్రియలకు ఒకవేళ సాతానుగాడు వాడుకున్నాడు. అయితే నేడు మీ అవయవం, మీ యొక్క చేతులను దేవుని పని చేయుటకు, దేవుని పత్రికలు పంచుటకు, దేవుని యొక్క కార్యాలు వివరించుటకు మీ యొక్క హస్తాలు, మీ యొక్క చేతులు దేవుని నీతికి సాధనములుగా సమర్పించుకోండి. ఒకప్పుడు మీ పాదాలు ఇష్టానుసారంగా అటు ఇటు తిరిగినాయి, లోక ఇచ్చల కొరకు పరిగెట్టిని, సాతానుగాడి ఆకర్షణలకు లోనై వాడి వెంట అడుగు వేసినాయి. నేడు మీ యొక్క పాదములు దేవుని యొక్క పరిశుద్ధ మార్గములో, జీవ మార్గములో మాత్రమే అడుగుమైనట్లుగా నీతి సాధనములుగా అప్పగించండి, అప్పగించుకోండి. ఎవరో వచ్చి అప్పగించాల్సిన అక్కర్లేదు, ఎవరో వచ్చి ఏదో చేయాల్సిన అవసరం లేదు. ప్రభు చెప్తున్నారు, మీకు మీరే సేవకులుగా దేవుని వాక్యం చెప్పడం, దైవజనులుగా, దేవుని పనివారిగా వివరించడం మట్టుకే మా వంతు. కానీ వాటిని అంగీకరించి ఆ వాక్యానుసారంగా అడుగు వేయడం వినువారి వంతు. అందుకే వాక్యం సెలవుస్తుంది, సంఘములలో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క సేవకుల ద్వారా అనేకమైనటువంటి విషయాలు బయటకు వెలువడుస్తూ ఉంటారు, బయటికి బోధిస్తూ ఉంటాడు. స్వరం ద్వారా ఆయన బయటికి చెప్తూ ఉంటారు. అయితే ఎవరైతే ఆ వాక్యాన్ని విని అంగీకరిస్తారో సమ్మతి కలిగిన మనస్సుతో, వారు మాత్రమే దేవుని వాక్యానికి లోనైన వారై, దేవుని మాటకు విధేయులైన వారై దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. అయితే అవయవములను, మీ నేత్రాలు ఎప్పుడు దేవుని వాక్యాన్ని చదవండి, పరిశుద్ధత వైపు మీ కన్నులను, నేత్రములను ఉంచండి అని మాటి మాటికి సేవకులు వచ్చి మీ నేత్రాలను, మీ తలలో తిప్పి అలాగే పట్టుకోరు. కానీ వాక్యాన్ని విన్న వారు వారి నేత్రాలను వారే అప్పగించుకోవాలి. వారి మనసు ఇంతకు ముందు చంచలత్వంతో అటు ఇటు ఊగిసలాడుతూ ఉండే, కానీ నేడు మనసు స్థిరమైన బుద్ధితో దేవుని వాక్యం మీద, దేవుని యొక్క వాగ్దానం మీద, దేవుని యొక్క కార్యాల మీద నిలుపుకోవాలి. నీతికి సాధనంగా సమర్పించుకోండి. ఒకప్పుడు సాతానుగాడి క్రియల కొరకు ఎంతో ఆశతో, తృష్ణతో పనులు చేస్తుంటారు. అర్ధరాత్రులు పోస్టర్లు కట్టుంటారు, అర్ధరాత్రులు కట్అవుట్లు కట్టుంటారు సినిమాలకి, పోస్టర్లకి. నేడు దేవుని వాక్య పరిచర్య కొరకు జరుగుతున్నటువంటి పనులలో, పరిచర్యలో పాలిభాగస్తులు కండి. మీకు మీరే మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. నీతి సాధనాలుగా మన ప్రతి అవయవము మార్చబడాలి. ఎప్పుడు మార్చబడుతుందంటే, మనల్ని మనమే దేవునికి అప్పగించుకున్నప్పుడు. ప్రభువా, ఇంతకుముందు ఈ నేత్రాలతో నేను పాపం చేశా, ఇక మీదట ఈ నేత్రాలు నీ కొరకే. ప్రభువా, ఇంతకుముందు నా చేతులతో నేను పాపం చేశా, ఇక మీదట ఈ చేతులు నీ కొరకే. ప్రభువా, ఇంతకుముందు నా పాదములతో పాపం చేశాను, నా పాదములకి నీ పని కొరకే. ఇంక ప్రభువా, నా హృదయంలో ఇంతకుముందు మానని మోసకరమైనటువంటి క్రియలు దాచుకున్నాను, ఇక మీదట నా హృదయం నీ కొరకే.
ఇంతకుముందు నా మనసు చంచలత్వంతో ఉంది, ఇక మీదట నా మనసు నీ కొరకే. ప్రతి అవయవము, ప్రతిదీ కూడా దేవునికి అప్పగించుకోవాలి. ప్రభు అంటారు, మీరు అప్పగించుకోండి. ఇంతకుముందు ఎట్లా అప్పగించుకోవాలి, ఏ స్థాయిలో అప్పగించుకోవాలి అంటే ఆయన చక్కని వివరణ ఇస్తున్నారు పరిశుద్ధాత్ముడు. దుర్నీతికి ఎలాగ మీరు అప్పగించుకున్నారు? ఒక సీరియల్ చూడడానికి గంటల గంటల సమయాన్ని వెచ్చించారే, ఒక సినిమా చూడడానికి గంటల గంటల సమయాన్ని వెచ్చించారే. ఇప్పుడు ప్రార్థన కొరకు మరి అదే సమయాన్ని వెచ్చించగలుగుతున్నారా? ఒక్క 10 నిమిషాలు ప్రార్థన చేస్తే అలసిపోతున్నారా? మరి ఒకప్పుడు ఆ వ్యర్థమైనటువంటి ఆ తెరల ముందు కూర్చున్నప్పుడు, గంటలు గంటలు చూసినప్పుడు ఆ అవయవాలను మీరు ఎలా సమర్పించుకున్నారు, అప్పగించుకున్నారు? వాటిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. లోకానికే మీ యొక్క దేహాన్ని అలాగా సాధనాలుగా సమర్పించుకున్నప్పుడు ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని కొరకు ఇంకెంత సాధనాలుగా మన అవయవములను సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. ఒక సహోదరుడు నన్ను అడిగాడు, సినిమాలు చూడకూడదని ఎక్కడ లేదు కదా బ్రదర్, ఎందుకు మీరు చూడకూడదు అంటారు అని అన్నాడు. చూస్తే తప్పేం లేదు అని అన్నాడు. భోజనం చేస్తూ హోటల్లో ఈ ప్రశ్న నాకు వేశాడు. నేను అన్నాను, అవును బ్రదర్, సినిమాలు చూడకూడదని బైబిల్లో ఎక్కడా లేదు, చూస్తే తప్పు అని కూడా ఎక్కడా లేదు. సో చూడండి, నేను చెప్తున్నాను, సినిమా చూడండి. ఇప్పుడు టికెట్ తీసుకున్నా అన్నారు కదా, సరే సినిమా చూడండి. కానీ అతను రక్షణ తీసుకున్నాడు, మందిరానికి వెళ్తాడు. అతనితో నేను వేసినటువంటి ఒక్క మాట, ఇప్పుడు సినిమాకి వెళ్తున్నావు, సినిమా ఎన్ని గంటలు అని అడిగా. 3 గంటలు అన్నాడు. ఈ పూట ప్రార్థన చేసావా అని అడిగా. చేశానన్నాడు. ఎన్ని గంటలు చేసావన్నా? 10 నిమిషాలు, పావు గంట సమయం చెప్పాడు. మరి 3 గంటలు సినిమా కొరకు వెచ్చిస్తున్నప్పుడు దేవుని ప్రార్థనలో నువ్వు ఎంత సమయాన్ని వెచ్చించాలి? నేను అన్నాను, 3 గంటలు సినిమా చూస్తున్నావు కాబట్టి 3 గంటలు సినిమా అయిపోయిన తర్వాత 3 గంటలు ప్రార్థనలో గడుపు. 3 గంటలు నిజంగా నువ్వు ప్రార్థనలో గడిపిన తర్వాత మరలా 3 గంటల సినిమాకి నీకు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళు అన్నా. దేవుని పరిశుద్ధాత్ముడు ఎంత స్పష్టంగా చెప్తారంటే, మనం దుర్నీతి సాధనలకు సమర్పించుకుంటున్నప్పుడు మన అవయవములను వాటి గురించి అంత ఆసక్తి ఆరా మనకి లేదు. కానీ ప్రభు చెప్తున్నారు, మీ అవయవములు జాగ్రత్త, పరిశుద్ధతకు నీతికి సాధనలుగా నాకు అప్పగించండి. నేను మీ యొక్క దేహమును నా ఆలయంగా మారుస్తాను, మీ మంటి దేహమును మహిమ స్వరూపంగా మారుస్తాను. మీ యొక్క తుచ్చమైనటువంటి యొక్క దేహమును నేను అక్షయమైనదిగా నేను చేస్తాను. క్షయమైన క్రియల కొరకు మీ యొక్క దేహమును అప్పగించుకోవద్దు. నా ఎద్దుకు రండి, మీ అవయవములను నాకు అప్పగించండి, నాకు సమర్పించుకోండి, నేను మిమ్మల్ని దీవిస్తాను. మీ శరీరానికి ఆరోగ్యాన్ని కలగజేస్తున్నాను. దుర్నీతి సాధనలుగా సమర్పించుకోవడం వల్లే కదా శరీరానికి అనారోగ్యం. నేను మీకు స్వస్థతను అనుగ్రహిస్తాను. అవయవాలను నాకు సమర్పించుకోండి. నా యొద్దకు వచ్చిన ప్రతి దాన్ని నేను బాగు చేస్తాను. పాడైపోయిన దాన్ని నేను వాడను, కానీ పాడైపోయిన దానిని నేను బాగు చేసి నేను నా పని కొరకు ఉపయోగిస్తాను. నాకు సాక్షులుగా వాడిని నేను నిలబెడతాను. ఈ నా దేవుని మాటలో ప్రతివాని హృదయం కట్టి ఫలింపచేస్తూ ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని అందరి అవయవాలు దేవునికి సాధనాలుగా, నీతికి సాధనం అవునట్లుగా అప్పగించుకుందురుగాక. ఆమేన్. తలలు వంచినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణా కటాక్షం గల నా తండ్రి, నా ప్రభ, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ మీరు ఆశీర్వదించండి. వారి యొక్క దేహములు, వారి యొక్క అవయవములు, వారి యొక్క క్రియలు అన్నీ కూడా నీతి సాధనలుగా వారు అప్పగించుకుంటకు వారు తీర్మానం చేసుకుంటూ ఉండగా వారందరినీ మీరు దీవించండి. ఆత్మీయతలో వృద్ధి కలుగచేయండి, ఆత్మీయ క్షేమాన్ని కలుగచేయండి. వారి యొక్క శరీరంలో ఉన్న బలహీనత నుంచి విడిపించి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. ఆధ్యాత్మికమైనటువంటి మెలకువను అనుగ్రహించండి. మీ చిత్తానుసారంగా వారిని జీవింపచేసి నేత్రములను, చూపును, తలంపులు, ఆలోచనలు, క్రియలు, చేతులు, పాదములు, మనస్సు, హృదయం సమస్తమును మీకు సమర్పించుకుంటుండగా వారందరినీ నిండాలుగా దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్న నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.